హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కళ్యాణి. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి అని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక వీడియోలోకి వెళ్ళిపోతే చాలా రోజుల తర్వాత మళ్ళీ కొండకాడి నుంచి దిగిపోయి వేరే రెంట్ హౌస్లోకి వచ్చాం. ఆ హౌస్ దగ్గర లొకేషన్ చాలా చాలా బాగుందని వీడియో ఇలా షూట్ చేసేసాను. బాగుంది కదా, అక్కడక్కడ బిల్డింగ్లు మధ్యలో ఇలా పంట పొలాలను చూసి చాలా రోజులైంది. ఇదైతే పంట పొలాలు కాదు, పిచ్చి పొలాలే. ఇక్కడేమీ ఎప్పుడు నాకు తెలిసి ఏ పంట పండించలేదు. సో దాంతో నేను పిచ్చి పొలాలు అన్నాను కానీ వేరే ఉద్దేశం అయితే కాదు. ఇక మేము దిగిన హౌసెస్ దగ్గరగా ఉంది ఈ లొకేషన్ అయితే. నేను మార్నింగ్ లేవగానే ఒకసారి ఫేస్ వాష్ చేసుకొని ఇలా డాబా పైకి వచ్చి ఇలాగ ప్రకృతిని ఆస్వాదిస్తూ ఉన్నానన్నమాట. సో అది మీకు చిన్న వీడియో క్లిప్ అయితే షూట్ చేసేసాను. ఇక చాలా బాగుంది కదా, లొకేషన్ బాగుంది అని అనుకున్న వాళ్ళు ఒక చిన్న లైక్ వేయండి. వీడియో ఇంకా ముందుకు వెళ్తుంది, చాలా బాగుంటుందని అనుకుంటున్నాను. రొటీన్గా మా లైఫ్లో జరిగినది ప్రతిదీ అప్డేటు పంచాలని అనుకుంటున్నాను, మీ అందరికీ తెలియజేయాలని. చాలామంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో సేమ్ ఇలాగే జరుగుతుంది అని నేనైతే చెప్పను. మా ఇంట్లో ఇలాగే జరుగుతుంది, మా ఫ్యామిలీలో ఇలాగే ఉంటాం అని చెప్పి చూపిస్తున్నాను వీడియో. ఎందుకంటే ఇప్పుడు మారుతున్న జనరేషన్, మారుతున్న పరిస్థితుల ప్రభావం చాలా ఉంది మనుషుల మీద. ఇంకా అలాగా లొకేషన్ అంతా చూసేసాను. ఇంకా మార్నింగే ఫస్ట్ నాకు గుర్తొచ్చింది ఏంటంటే వాటర్ ఉంటేనే ఏ పనైనా అవుతుంది. ఇక నేనైతే మా ఇంటి దగ్గర కొండ మీద ఉన్న ఏ రెంట్ హౌసెస్కి వెళ్ళినా సరే నాకైతే ఈ వాటర్ ప్రాబ్లం తీరట్లేదు. ఇది వచ్చేసి మేము 3rd ఫ్లోర్లో ఉంటున్నాం. ఆ 3rd ఫ్లోర్ నుంచి కిందకి దిగాలి. ఓన్లీ త్రాగునీరుకి మాత్రమే. మిగతా వాడకంకి, అంట్లకు కానీ బట్టలకు కానీ ఇంకా ఇంటి పనికి అన్నిటికి కూడా ట్యాంకీ వాటర్ వస్తాయి. అయితే ట్యాంకీ వాటర్ ఏంటంటే ఇటువైపు 16 హౌసెస్కి ఒకే ట్యాంక్ అనమాట. బహుశా 16 హౌసెస్కి ఆ వాటరే కాబట్టి, అంటే ట్యాంక్ పెద్దది కాబట్టి చాలా లేట్గా కడుగుతారు. ఎక్కువ రోజులు అంటే ఒక 1 year అలా అనమాట, చాలా రోజులకి. ఇంకా ఆ వాటరే అదే కూడా మంచి వాటరే, కాకపోతే ఎక్కువ రోజులు నిల్వ ఉండి వచ్చాయి కాబట్టి అది వాడకంట ఎప్పటికప్పుడు ఫ్రెష్గా వచ్చే వాటర్ని తెచ్చుకుందామని చెప్పి ఇలా మెట్లు దిగుతూ ఉన్నాను. ఇక ఫాస్ట్గా ఆల్రెడీ ఒకసారి టిన్ తీసుకొచ్చి పెట్టాను, మళ్ళీ రెండోసారి దిగుతున్నాను. ఇక ఈరోజు 2 రౌండ్లు వెళ్తే రేపటి నుంచి అంటే ఒక మధ్యలో ఒక 2 days గ్యాప్ ఇచ్చి మళ్ళీ 4వ రోజు వెళ్దాంలే అని చెప్పి ఒకేసారి ఎక్కువ తెచ్చుకుంటున్నాను. ఇక మార్నింగ్ ఏంటంటే మంచి ఎక్సర్సైజ్లా అనిపించింది నాకైతే. తర్వాత రోజు ఉండి నాకు కాళ్ళ నొప్పులు బాగా స్టార్ట్ అయిపోయినాయి అనమాట. సో ఏంటంటే కొంచెం అలవాటు పడాలి. మా కొండ మీద కూడా ఆ మే నెల వస్తే మాత్రం ఆ ఫస్ట్ 2-3 days అలాగే ఉండేది. తర్వాత మే నెల అంతా మేము వాటర్ కొండ మీద మెట్ల మీద మోసుకోవాల్సి వచ్చేది. ఒక 50 మెట్లు, ఒక 50 మెట్లు. సేమ్ ఇప్పుడు కూడా అంతే, 52 మెట్లు ఉన్నాయంట. 52, 56 మా రాజు లెక్క పెట్టాడు ఆల్రెడీ, నేనైతే లెక్క పెట్టలేదు. ఇక వాటర్ అయితే తీసుకుంటున్నాను. కళ్యాణి ఏంటి అలా ఉంది ఆ చుట్టుపక్కల లొకేషన్ అని అనుకుంటారేమో, ఇంకా మున్సిపాలిటీ వాళ్ళు రాలేదు. సో వాళ్ళు వస్తే నీట్గా క్లీన్ చేసి పెడతారు. ఇక ఇదేంటంటే ఇటువైపు అయితే చీకటిగానే అనిపిస్తుంది, వెళ్తురు అంతగా రాలేదు. అప్పుడే ఇంకా లైట్ వేసుకొని వాషింగ్ మెషిన్ వేసేసాను. చాలా బట్టలు ఉన్నాయి, చూపిస్తాను మీకు ఇప్పుడు. ఇదిగోండి, ఇంకా హౌస్ మారితే తెలిసిందే కదా, ఇక చాలా బట్టలు. ఇంకేంటంటే బీరువాలో చీరలు అవన్నీ తీసి మూటలు కట్టడం అవన్నీ చేసి పెట్టారు. ఇంకా ముందేమో ఒక వరుస అంతా మంచి బట్టలు వేసేసాను, తర్వాత అంతా దుప్పట్లు అవన్నీ వేసేసుకున్నాను. తర్వాత వచ్చేసి ఇలా ఇంకా మొత్తం అవుతా ఉందిలే అని చెప్పి ఇలా క్లీన్ చేసుకుంటా ఉన్నాను. ఇంకా కాసేపు ఏంటంటే నేను లొకేషన్ని బయట ప్రపంచాన్ని చూడాలని చెప్పి ఇలా కాసేపు వచ్చేసాను. మార్నింగ్ లేచినమ్మటే ఏంటంటే ఇప్పుడు వాటర్కి వెళ్ళొచ్చాను కదా, ఆ వాటర్కి వెళ్ళొచ్చేపటికి బాడీ అంతా చెమటలు పట్టేసినాయి అనమాట బాగా. ఇంకా చెమటలు ఆరాలంటే ఇంట్లో ఫ్యాన్ కింద కూర్చోవడం కన్నా కాస్త పైన డాబా అంతా చూసొద్దాం. అప్పుడు ఆ బట్టలు చూశాను కదా, ఆ బట్టలు కూడా వేయడానికి ఎలా ఉంది, నీట్గా ఉందా లేదా అని చెప్పి చూద్దాం అని వచ్చేపాటికి చిన్న వర్షం పడుతుందన్నమాట, చుక్కలు. సరే అని ఇంకా వర్షం పడుతుంది కదా, ఇలా ఉంది లొకేషన్ అని చెప్పి అనుకున్నాను. ఇంకా లోపలికి వచ్చేప్పటికి బిందెలు అవన్నీ తీసుకొచ్చి పెట్టాను కదా, అదైతే చూస్తున్నాను. ఆ వాటర్ అంతా ఒలిగిపోయినాయి. అదంతా మళ్ళీ పిల్లలు లేచారంటే తొక్కి పడేస్తారు, ముందు జారిపోతారు టైల్స్ కదా అని చెప్పి అనుకున్నాను. ఇక చూడండి, పైకి వెళ్ళి వచ్చేలోపు కిందకి ఇక్కడికి అయితే
క్లైమేట్ చేంజ్ అయిపోయింది అనమాట, వెలుతురు వచ్చేసింది. వాటర్ తీసుకొని వచ్చానా ఇటువైపు, మార్నింగ్ అయిపోయింది బాగా, అంటే అప్పటికి 6 అయింది, 6:30 అయింది. వెలుతురు అయితే వచ్చేసింది బాగానే. ఇక అక్కడి నుంచి ఇలా తీసాను. ఇటువైపు చూడండి, అసలు మొత్తం ఇసుక వేస్తే రాలదు అన్నట్టుగా అంటారు పెద్దవాళ్ళ సామెత, అలా ఉంది కదా ఇక్కడ. ఏంటంటే కొంచెం కూడా గ్యాప్ లేకుండా డాబా కతుక్కొని డాబాలు కట్టేశారు. ఇంక ఇటువైపు లొకేషన్ నాకు అంతగా నచ్చదు. ఇంక ఇటువైపు చూడండి ఎంత బాగుందో. ఇక కొంచెం అంటే మరీ దగ్గరికి ఉందని కూడా చెప్పను. ఇంక మధ్యలో లొకేషను, మధ్యలో హౌసెస్, మధ్యలో కొంచెం పొలాలు ఉన్నాయి. ఇప్పుడు నేను వాటర్కి వెళ్ళాను కదా, అది ఎక్కడ అంటే చూపిస్తాను మీకు. అక్కడి నుంచి తీసుకొచ్చాను. ఆటో ఉంది కదా, ఆటో కాడ నుంచి ఇక్కడ ఒక ట్యాప్ ఉంది, ఇక్కడ నుంచి నేను తీసుకొచ్చింది. ఆ ఆటో కాడ కూడా ఒక ట్యాప్ ఉందని చెప్తున్నాను. ఇక అలాగా ఈ ఫ్లాట్స్ అన్నిటికి కూడా అదే అనమాట ట్యాప్. అలాగే ఏ ఫ్లాట్ అంటే ఒక 2-3 ఫ్లాట్లు కలిపి ఒక ట్యాప్ ఉంది. అలాగా ఇంకా ఏరియాకి మొత్తం కూడా అలా ఉంటుంది. ఇంకా ఏంటంటే మున్సిపాలిటీ వాళ్ళు వచ్చారు, అంత క్లీనింగ్ కూడా చేసుకుంటూ ఉన్నారు. ఇంక నేను లేచిన తర్వాత దీన్ని కూడా పట్టించుకోవాలి కదా. ఇంక చూసారా ఎలా చేసి పెట్టిందో, మొత్తం మేత అంతా వంపేసింది, వాటర్ అంతా వంపేస్తుంది. ఎన్నిసార్లు పెట్టినా అంతే. దీనికి పాపం అలవాటు అవ్వాలి కదా, కొత్త ప్లేస్ అయిపోయింది. ఇంకైతే సింక్ నిండా అంట్లు పెట్టుకున్నాను. రాత్రి ఇంకా రైస్ కుక్కర్లోనే వండాము. గ్యాస్ లేదు, ఇంకా గ్యాస్ తీసుకురాలేదు. వెంకీ ఈరోజు తీసుకొస్తానన్నారు. ఇంకా దాంతో ఏంటంటే రైస్ అందులోనే వండి, ఇంకా పాలేమో వేరే గిన్నె ఉంది, ఆ గిన్నెలో తీసుకుంటున్నాను. మా పాలు మరబెట్టి రైస్ కుక్కర్లో నుంచి వెంటనే మళ్ళీ గిన్నెలో వేసేస్తే బాగానే ఉంటుంది అనమాట. వాడుకోవడానికి అప్పుడు 2 గిన్నెలే కదా, వేరే వేరే గిన్నెలో పెట్టి వాడడానికి అవ్వదు కాబట్టి ఇక అలా ఆడుతున్నాను. ఒక దాంట్లో అన్నం, ఒక దాంట్లో పాలు. రోజు అన్నం వండిన దాంట్లోనే అన్నం వండుతూ ఉంటే ఆ గిన్నె ఏమో పాడైపోతుంది. ఇంకా పాలు మరగబెడతా ఉన్నాను. అరే లేచి పాలు తాగరా అంటే వాడికి ఎంత కష్టంగా ఉందంటే ముందు నిద్ర లేవడానికి బాధగా ఉంది వాడికి. ఇక అలా పాలు అయితే మరిగిపోయినాయి. ఇంకొకసారి మళ్ళీ మరగబెట్టడానికి అంటే వాడికి గోరువెచ్చగా మరిగితే చాలు, ఆ కూలింగ్ తగ్గిపోయేలాగా మరగబెట్టాను. ఇంకా ఇదేంటంటే రైస్ కుక్కర్ అయితే వరకు బాగానే ఆన్ అయ్యేది. ఇప్పుడు ఏంటంటే గట్టిగా నొక్కి పట్టుకుంటే కానీ ఆన్ అవ్వట్లేదు. ఇంకా నా కోసం అయితే కాఫీ కూడా రెడీ చేసుకుంటున్నాను. రాజుకి కూడా పాలు ఇచ్చాను, బట్ నేను అది షూట్ చేయలేదు. ఇక వేణుకి ఇచ్చిందే షూట్ చేశాను. వెంకీకి కూడా ఇలా కాఫీ ఇస్తానంటే వెంకీకి ఇలా నచ్చదు. వెంకీకి ఏంటంటే పాలల్లో కాఫీ పొడి వేసి పంచదార వేసి బాగా మరగబెట్టి ఇవ్వాలి. ఇంకా నాకైతే అలా కాదు, నేను ఎలాగైనా తాగుతాను, అలా ఉన్నా తాగుతాను, ఎలా ఉన్నా సరిపెట్టుకుంటాను. చాలామంది ఒక్కొక్కరు ఏంటంటే పర్టికులర్గా అదే ఉండాలి, తినాలన్నా తాగాలన్నా ఖచ్చితంగా అవే జరగాలి అనుకుంటారు. అయితే వెంకీకి ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇది పరిస్థితి, ఇప్పుడైతే మరగబెట్టడానికి లేదు, ఇలా ఇచ్చేస్తాను తాగుతావా అని అడిగాను. అయితే నాకు ఇప్పుడే వద్దు, కాసేపు ఆగు అని చెప్పి అన్నారు. ఇంకా నేను ఒక్కదాన్నే వెళ్ళి శుభ్రంగా చక్కగా కలుపుకొని కాఫీ ఒక్కదానికోసమే, అక్కడ చూశారు కదా ఒక్క కప్పే పెట్టుకున్నాను, ఇద్దరికీ లేదు. ఇంకా పాలు మరిగిపోయినాయి, పెద్దవాడికి చిన్నవాడికి ఇచ్చాయి. ఇంకా వాడు పాలు తాగిన తర్వాత ముందే ఫ్రెష్ అప్ అయ్యి కూర్చున్నాడు. వాడి బట్టలు లేవు కదా అని చెప్పి గొడవాడితే ఆ బట్టలు వేసుకున్నాడు. స్నానం చేయరా అంటే స్నానం చేయడంట, నిద్ర లేపేశానంట. చాలా డిస్టర్బెన్స్గా ఉంది. ఇంకా అంట్లు అన్నీ కూడా తోమేసుకున్నాను. వాళ్ళు ఏంటంటే స్కూల్ అయితే 9కి, కానీ వీళ్ళ ఇంట్లో నుంచి 8కే బయలుదేరి వెళ్ళిపోవాలి. ఎందుకంటే మా ఇంటికాడ నుంచి స్కూల్కి చాలా దూరం అనమాట, రాజుకి వేణుకి. ఇంకా వాళ్ళు ఇంకా ఆ టైం కల్లా వెళ్ళాలంటే ఇంకా ఇప్పటి నుంచి రెడీ అవ్వాలి కదా, వాళ్ళకి బద్ధకం ఎక్కువైపోయింది. నైట్ టైం అయితే బాగా లేటుగా నిద్రపోతున్నారు. అసలు నేనైతే 10 కల్లా నిద్ర పెట్టేయాలని చెప్పి చూస్తూ ఉంటాను. వాళ్ళేమో నైట్ టైం నిద్ర రావట్లేదని నిలబడతా ఉంటారు. పొద్దున్నే లేవాలంటే కష్టం. ఇక రాజు అయితే నా మీద అలిగాడు, ఎందుకు అంటే నిద్ర లేపాను అని అంట. పాలు కూడా వాడు ఇంకా తాగలేదనమాట, పక్కన పెట్టుంచాను వాడి కోసం. బ్రష్ చేసుకొని తాగుతానంటే సరే బయటకు వచ్చాను. నేను ఇంకా కాఫీ తాగుతూ ఉన్నాను. ఇక నేను ఒక్కదాన్నే తాగుతుంటే అదొక రకమైన ఫీలింగ్, వెంకీ తాగట్లేదే అని బాధ. సరే టీ పెడదామంటే ఇప్పుడు అసలు ఏమీ వద్దు అని చెప్పి అరిశారనమాట. ఇంకా దాంతో నేను ఒక్కదాన్నే తాగేసి ఇంకా మిగిలిన పాలు వీడికి కూడా కాస్త కలిపేసి ఇచ్చేస్తూ ఉంటాను. ఇగో చూసారు కదా, వాడికి ముందు ఇచ్చాను, బట్ మళ్ళీ వాడు కావాలన్నాడు వేణుగాడు కూడా. అందుకని ఇంకా ఉన్న పాలని ఇద్దరికి షేర్ చేస్తున్నాను. ఇంకో ప్యాకెట్ ఉంది, చెంపలేదు ప్రస్తుతానికి, ఉన్నాయి మాత్రం సరే ఇద్దరు తాగండ్రా అని చెప్పి ఇద్దరికి ఇస్తూ ఉన్నాను. ఇలా పాలు తాగుతూ ఇంకా రెడీ అవ్వమంటే అవ్వలేదు. అప్పటికి
తర్వాత గబగబా స్నానం చేసేసి రెడీ అయ్యారు. రెడీ అయ్యాక చూడండి ఎంత యాక్టివ్గా ఉన్నారో. ముందైతే అస్సలు యాక్టివ్గా ఉండరు, ఏంటో అర్థం కాదు. పొద్దున్నే నిద్ర లేవాలంటే ఎంత కష్టంగా ఉంటుందో. వాళ్ళకనే కాదులేండి, చాలామందికి అలాగే. చిన్నప్పుడు నేను కూడా అంతేలేండి. మా అమ్మ నిద్ర లేపుతూ ఉంటే మళ్ళీ బ్యాక్ సైడ్ తిరిగి నిద్రపోయేదాన్ని. లేచి మా అమ్మ పిలుస్తూ ఉంటే మళ్ళీ నిద్రపోయేదాన్ని. ఇప్పుడు వెంకీ కూడా అంతేలేండి. ఇప్పుడు కూడా వెంకీ అంతే. నిద్ర లేవాలంటే మార్నింగ్ చాలా కష్టంగా అనిపిస్తుంది, ఫీల్ అవుతూ ఉంటాం. కొన్ని అలవాట్లు చేంజ్ అవుతేనే మన లైఫ్ కూడా చేంజ్ అవుతుంది అని చెప్పి నేనైతే నిద్ర లేస్తూ ఉన్నాను. అలవాటు చేసుకోవాలి అని చెప్పి 5:30కి లేవాలని అనుకుంటూ ఉంటాను. కరెక్ట్గా ఒక 2 days లేస్తాను. మళ్ళీ 3rd day ఏదో ఒకటి బ్యాక్ పెయిన్ లేకపోతే హెడేకో మార్నింగ్ ఏదో ఒకటి ఉంటుంది అనమాట. ఇంకా అలా కాదులే అని చెప్పి అనుకుంటున్నా. అయితే ఫ్రెండ్స్, మీ అందరికీ ఒకసారి సారీ చెప్తున్నాను. మీ అందరికన్నా ముందుగా వెంకీకి సారీ చెప్తున్నాను. ఎందుకు అంటే మీకు ఆల్రెడీ అర్థమైపోయింది నా ఫేస్ చూడగానే. గుండు చేయించుకున్నానని. గుండు చేయించుకోవడానికి కారణం అయితే నేను చెప్తాను. మెయిన్గా ఏంటంటే నాకు బాగా మైగ్రేన్ ఉంది, తలనొప్పి. దాంతో బాగా ఏంటంటే తలంతా బరువు అయిపోయి ఎందుకో తెలియని కానీ చాలా చిరాకుగా అనిపిస్తూ ఉంది. చుండ్రు ఒకటి, అలాగే దానికి తోడు కొంచెం పేలు కూడా ఉన్నాయిలేండి. ఆ పేలుకి ఎన్ని ప్రయోగాలు చేసినా తగ్గుతున్నాయి బాగానే. మళ్ళీ పిల్లలు స్కూల్కి వెళ్ళి వస్తూ ఉంటారు కదా, వాళ్ళ పేలు మళ్ళీ నాకు పడతా ఉన్నాయి. ఎన్నిసార్లు అని చూసినా ఏదో ఒకటి మంచి మందు వాడుతూ ఉన్నా తగ్గుతూనే మళ్ళీ వస్తున్నాయి. అదొక బాధ. చెమట ఒకటి బాగా పట్టేస్తుంది. తల నాకు బాగా ఒత్తుగా ఉంటుంది, పైన కిందకు వచ్చేపాటికి సన్నగా అయిపోయినా బాగా పైన ఒత్తుగా ఉంటుంది. దాంతో ఏంటంటే చుండ్రు పట్టేసి తలనొప్పి ఒకటి, తల అంతా బరువు అయిపోయి తల భారం అయిపోయి చాలా చాలా అంటే చిరాకు అనిపించింది. దాంతో ఏంటంటే 3-4 నెలల నుంచి వెంకీకి తల తినేస్తూ ఉన్నాను, ప్లీజ్ 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 అని. అయితే వెంకీ వద్దంటే వద్దని పట్టి కూర్చున్నారు. కానీ నా బాధ భరించలేక ఇంకా ఫైనల్గా వెంకీ ఇంకా చేపించాల్సి వచ్చింది నాకైతే ఆ గుండు. అది విషయం. మెయిన్గా ఇంకా ఏమీ లేదు కారణం. అయితే నాకైతే చాలా ఇబ్బంది అనిపించింది నా తల వల్ల. చాలామంది అంటున్నారు లేడీస్ అస్సలు అదే గుండు చేయించుకోకూడదు అని. బట్ నాకున్న ప్రాబ్లం బట్టి ఇంకోసారి అయితే చేయించుకోను. బట్ ఇప్పుడైతే చేయించుకోవాల్సి వచ్చింది. మైగ్రేన్, తలనొప్పి, దానికి తోడు ఈ తలలో చుండ్రు, తలలో వేడిపొక్కులు ఇవన్నీ వచ్చేసి ఎలా అయిపోయిందంటే తలకాయ తీసి పక్కన పెట్టేయాలన్నంత ఇదైపోయింది భారం. ఆ భారం దించుకోవాలని చెప్పి అనిపించింది నాకైతే. నేను చేసిన తప్పైనా ఒప్పైనా మీ అందరికీ క్షమాపణ అడుగుతున్నాను. ముందు వెంకీకి క్షమాపణ అడుగుతున్నాను. ఎందుకంటే అసలు వద్దంటే వద్దని చెప్పారు. చాలా ఇష్టం లేకుండా కూడా చేశారు నాకు. క్రాఫ్ట్ అదే గుండు చేయించారనమాట. చాలా ఇష్టం లేదు అసలు. కాకపోతే నా ఇష్ట ప్రకారమే ఇంకా తల వంచి ఆయన కూడా చేయించారు. ఇక ఫైనల్గా పిల్లల స్కూల్లో దింపుదామని చెప్పి వెళ్ళి పిల్లల స్కూల్లో కూడా దింపేసి వచ్చేసాం. ఒకేసారి నలుగురం వచ్చేసాం. అప్పటికి టైం వచ్చేసి 8-8:30 అవుతుంది. ఇంక ఇంట్లో వంట అయితే ఏమీ చేయలేదు. పిల్లలిద్దరికీ స్కూల్స్లో వాళ్ళకి భోజనం ఉంటుంది మధ్యాహ్నం. లంచ్ అయితే బాగానే ఉందని చెప్పి అన్నారు, తింటున్నారు. ఒక్కొక్కసారి నచ్చదు. కాకపోతే ఏంటంటే స్కూల్లో ఏంటంటే కొంచెం పనిష్మెంట్స్ ఉంటాయన్నమాట వాళ్ళకి. ఏమైనా కర్రీస్ అంటే ఏమైనా తీసుకొచ్చుకున్నా నచ్చట్లేదని చెప్పి అన్నా సరే వాళ్ళు ఊరుకోవట్లేదు. పేరెంట్స్ మీటింగ్ చెప్పినప్పుడు స్ట్రిక్ట్గా చెప్పారు. సార్స్ ఏం చెప్పారంటే మీకు నచ్చట్లేదు అంటే ఒకసారి వచ్చి మీరు మాకు కంప్లైంట్ ఇవ్వండి, అంతేగాని ఇలా క్యారేజెస్ మాత్రం పంపించొద్దు అని చెప్పారు. దాంతో ఏంటంటే ఇంకా అలాగా వాళ్ళకి స్కూల్లోనే భోజనం. ఇంకా వెంకీకి నాకు అంటే ఇక డైలీ వండుకుంటాం. ప్రస్తుతానికి గ్యాస్ అయిపోయిందని చెప్పి ఇంకా తీసుకెళ్ళలేదు. ఇక నెక్స్ట్ అలాగా దింపేసామా. బండి ఏదో చిన్న రిపేర్ వచ్చింది. దాంతో ఏమో బండి రిపేర్ చేయించుకొని ఇంకా కాస్త తలనొప్పి అనిపించి ఇంకా టీ తాగామన్నమాట బయట. వెంకీ ఏంటంటే కాఫీ చెప్పాను కదా మరగబెట్టిస్తేనే తాగుతారు. వెంకీ అయితే తాగారు కానీ అతనికి నచ్చలేదు. కొంచెం తాగి పక్కన పెట్టేశారు. ఇక తర్వాత అక్కడ కూర్చున్నాం కదా, అక్కడైతే ఒక తాతయ్య వచ్చి మేము టీ తాగుతున్నాం కదా, వచ్చి టీ ఇప్పించండి అమ్మ అన్నారు. ఇక అమ్మటే వెంకీ అయితే
టీ ఇప్పించారు. ఇంకా టిఫిన్ ఏదైనా ఇప్పిద్దామా అనుకునే లోపు ఆ తాతయ్య అయితే వెళ్ళిపోయారు. అంటే రోడ్డు దాటి వెంటనే వెళ్ళిపోయారు. ఇంకా మాకు కూడా కొంచెం పని ఉండి మేము కూడా వచ్చేసాం. ఇక అలా నేను డ్యూటీకి వెళ్ళొచ్చాను. వెంకీ పని చూసుకున్నారు. తర్వాత పిల్లలు కూడా మళ్ళీ స్కూల్ నుంచి తీసుకొచ్చేసాం. ఈవినింగ్ 4 అవుతుంది అప్పటి టైము. ఆ టయానికి మధ్యలో వాడికి ఏదో ప్రాజెక్ట్ వర్క్ ఉందంట రాజు గాడికి. ఇంకా ఆ ప్రాజెక్ట్ వర్క్ కోసం నవధాన్యాలు కాదు, అంటే 6 రకాల ధాన్యాలు, కందిపప్పు అని, సోయాబీన్స్ అని అవన్నీ తెమ్మన్నారు. ఇంకా దాంతో